బిగ్ బాస్ 8కి సంబంధించి అప్డేట్స్ అందుతున్నాయి. బిగ్ బాస్ 8 ఎప్పుడు ఉండవచ్చు, దాంతోపాటు హోస్ట్ ఎవరు అనేది కూడా అంతకుముందు బాలకృష్ణ గారు వస్తారు అట్లా చాలా మంది మాట్లాడారు. హోస్ట్ ఎవరయ్యే అవకాశం ఉంది అన్నట్టు కూడా దీని మీద చాలా మంది, అంటే బిగ్ బాస్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రతిసారి మనకి ఐపీఎల్ సీజన్ అయిపోతే మళ్ళీ బిగ్ బాస్ ఎప్పుడు, బిగ్ బాస్ అయిపోతే మళ్ళీ ఐపీఎల్ ఎప్పుడు, ఇట్లా ఇది ఒక రొటేషన్ ఉంటూనే ఉంటుంది. 3 నెలలు జనాలు దానికి అలవాటు పడి ఉంటారు. 3 నెలలు షో, ఇంకో 3 నెలల ముందు షోకి ముందు వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, హోస్ట్ అయినా అని చెప్పేసి గాసిప్స్. ఆ మధ్యకాలంలో ఓటీటీ కూడా వచ్చింది కాబట్టి అమ్మయ్య ఈసారి సంవత్సరానికి 2 వస్తాయేమో, ఒకటి ఓటీటీ ఒకటి ఛానల్ అనుకొని కూడా సంబరపడ్డారు. మరి ఓటీటీ 2కి సంబంధించిన అప్డేట్ ఏం లేదు. బట్ మళ్ళీ సీజన్ 8 గురించే మాట్లాడుకుంటారు అందరు, అలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక సీజన్ 8 గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ గా హోస్ట్ నాగార్జున గారే ఉంటారు, దీంట్లో మార్పులు ఏం లేవు. యాజ్ యూజువల్ గా, ఎందుకంటే మళ్ళీ 6 years అగ్రిమెంట్ అయింది కాబట్టి సెట్ అన్నపూర్ణలోనే ఉంటుంది, దీంట్లో కూడా మార్పులు ఏం లేవు. ఛానల్ కూడా స్టార్ మానే ఉండబోతుంది అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కే ఇస్తారు. వీటిలలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. కంటెస్టెంట్స్ విషయాల్లో వీళ్ళు ఏమైనా మంచి వాళ్ళని తీసుకుంటే లాస్ట్ ఉల్టా పుల్టా సీజన్ లాగా ఇది కూడా ఏమైనా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక సీజన్ హిట్ అయితే ఒక సీజన్ ఫ్లాప్, ఒక సీజన్ హిట్ ఒక సీజన్ ఫ్లాప్, అట్లా వస్తుంది ఫ్లక్చుయేషన్. లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 కొంచెం హిట్ అయింది అని చెప్తున్నారు. సో అది హిట్ అయింది అని నమ్మితే ఇది ఫ్లాప్ అవుతుందని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చే కంటెస్టెంట్స్ని బట్టి, వాళ్ళు అందించే ఎంటర్టైన్మెంట్ బట్టి, వాళ్ళు క్రియేట్ చేసే కాంట్రవర్సీలను బట్టి షో ఆధారపడి ఉంటుంది. ఈసారి మాత్రం మోస్ట్లీ బరిలక్కని తీసుకొస్తారని కొంతమంది, కుమారి ఆంటీని తీసుకొస్తారని కొంతమంది, ఆ కుర్చీ తాతని తెస్తారని కొంతమంది, అంటే బయట వైరల్ అయ్యే అంశాల్లో జనాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇందులో పెడతారని అనుకుంటున్నారు. బర్లకైతే ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ రావడానికి. ఆ కుమారి ఆంటీ సంగతి తెలియదు, అట్లాంటి వాళ్ళని పెట్టరు, ఎందుకంటే అందరికి ఆవిడే వండి పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వంట కూడా ఒక భాగమే దాంట్లో, వాళ్ళకి వచ్చింది తినాలి. మంచి షెఫ్ని తీసుకెళ్లి లోపల పెడితే ఇంకెందుకు అందరు సుఖపడతారు. అట్లా ఏం ఉండకపోవచ్చు. ఆ కుర్చీతాన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఏం లేదు. అలా చాలా మంది వైరల్ అవుతానే ఉంటారు, అలాంటి ప్రతి ఒక్కరిని తీసుకెళ్లరు. అతను వైరల్ అయింది కూడా వల్గర్గానే కదా, అంతే. సో ఆ వల్గారిటీని వీళ్ళు పెంపొందించినట్టు ఉంటది కాబట్టి అట్లా తీసుకునే అవకాశం అయితే లేదు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ ఇండియా అయిన ఒక అమ్మాయి ఉంది, ఆవిడని తీసుకునే అవకాశం ఉందని. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లాగానే ఇప్పుడు నేత్ర అనే అమ్మాయి, లేడీ అమ్మాయి, ఆ అమ్మాయికి నిన్న చిరంజీవి విజయ్ దేవరకొండ అవార్డు కూడా ఇచ్చారు ఒకసారి దీంట్లో. సో ఆ పిల్లల్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి, అది రీసెంట్లీ డైవర్స్ కూడా అయింది ఆ అమ్మాయికి. తనను వస్తుందేమో అని ఒక వార్త ఉంది. అండ్ అట్లాగే ఇంకొన్ని పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ షో బాగా కొంచెం ముందు ఆ టైంలో, అంటే ఇప్పుడు జూన్లో ఉంటది అని చెప్పారు. మోస్ట్లీ నాకు తెలిస్తే ఈ ఎలక్షన్ల వేడి అయిపోయిన తర్వాత అప్పటి నుంచే దాని మీద రూమర్స్ అవన్నీ క్రియేట్ అయ్యి నాకు తెలిసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వస్తుంది. అంత ఈజీగా అయితే రాదు. పుష్ప 2 తర్వాతే బిగ్ బాస్ ఉంటుంది అనే గట్టి నమ్మకం నాకు.